మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ 2026 జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఎలాంటి ప్లస్లు మైనస్లు ఉండబోతున్నాయి? ఓవరాల్గా ఈ 2026 రెండవ భాగం ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళకి? ముఖ్యంగా మనం గ్రహించినట్టయితే కనుక 2026 సంవత్సరంలో మనం చూస్తూ ఉన్నాం చాలా రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలానే విపత్తులు రావడం కానివ్వండి, వైరస్లు అటు ఇటు అవ్వడం కానివ్వండి, మనం అన్ని రకాల యుద్ధాలు కానివ్వండి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసే తరుణంలో అందరికీ కూడా భయం వేస్తుంది. ముందు రాసులేమో, నక్షత్రాలేమో, గ్రహాలేమో, చూసేటటువంటి ఓపిక ఏందో, ప్రపంచంలో ఏ రకంగా అవుతుంది, ఏమవుతుందో అని ఒక పక్కన బాధపడుతూ ఉంటాం. మరో పక్కన ఉంటుంది ఇది రెండో కోణం. ఈ రెండో కోణం ఏముంటుందంటే, పోయేదేదో పోతూ ఉంటుందిలే, మనం ఎంజాయ్ చేసిపోవాలి, పోయేదేదో ఇంతకన్నా పోయేదేముందిలే అని చెప్పేసి అని విచ్చలవిడితనంతో. ఇప్పుడు చూడండి, గోల్డ్ కొనవద్దు, రేట్ ఎక్కువగా ఉందంటే సేల్స్ ఎక్కువైనాయట. గోల్డ్ కొనొద్దు, రేట్ ఎక్కువైన తర్వాత సేల్స్ ఎక్కువైనాయి ఈ మధ్య. సో ఎందుకు కొనొద్దు అన్నారనే దానికోసమే కొంటున్నారు ఈ మధ్యన. అట్లానే పెట్రోల్ రేటు పెరుగుతుంది, జాగ్రత్తగా వాడుకోండి అంటే పెట్రోల్ వాడకం ఎక్కువైపోయింది. మన జనానికి ఎట్లా ఉంటుందంటే, ఏదైతే వద్దు అంటామో అది చేసి చూస్తారు. అలానే ఎక్కడైనా సరే, బాబు మీరు ఇది చేసుకోండి అయ్యా, మీకు 2 రూపాయలతో పరిహారం అయిపోతుంది, పని చేస్తుంది అంటే వాడి మాట నమ్మరు. చేతి నిండా పుష్కలంగా 10 ఏళ్లకి 12 ఉంగరాలు పెట్టుకోవాల్సిందే, వజ్ర వైడూర్యాల కిరీటం పెట్టుకోవాల్సింది, ఇవన్నీ రోల్ గోల్డే. కిరీటం పెట్టుకోవాల్సిందే, వడ్రానం పెట్టుకొని గోల్డ్ కలర్ చొక్కా వేసుకోవాల్సిందే. ఒకప్పుడు మాకు చిన్నప్పుడు ఇది వచ్చేది, టీవీలో ఒక సీరియల్ వచ్చేది అనమాట, ఆనందం బ్రహ్మానందం సంథింగ్ ఏదో వచ్చేది. దాంట్లో లక్ష్మీనారాయణ ఎవరో ఉంటారు అనమాట, సింహనారాయణ, ఆయన వజ్రాల కిరీటం పెట్టుకుంటూ ఉంటాడు అనమాట. ఒరే ఆంజనేయుల పాట వస్తుంది, ఏదో ఉంటుంది అనమాట. ఆ టైప్లో వీళ్ళకి ఏంటంటే, ఏదైతే ఉండదో దాని గురించి పాకులాడుతుంటుంది, ఏదైతే దగ్గర ఉంటుందో దాని గురించి విలువలు ఉండవు. కాబట్టి మన జనాలు ప్రపంచంలో అలా అయిపోయినారు. ఇవంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, కుంభరాశి వారికి స్వతహాగా ఏది వారికి ఆలోచన ఉండదు, స్వతహాగా ఇది కావాలనేటువంటి కోరికలు ఉండవు, స్వతహాగా నేను సాధించాలి, సంపాదించాలని ఏమి ఉండదు. కష్టపడ్డామా, పని చేశామా, పనికి తగ్గటువంటి ప్రతిఫలం దొరికిందా, అది ఎవరికైనా ఉపయోగపడుతుందా, అది నాకు ఉపయోగపడుతుందా కాదు, ఎవరికైనా ఉపయోగపడుతుందా. నా దగ్గర వస్తువు ఉంది అంటే ఆ వస్తువు ఇంకొకరికైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళు. దాచిపెట్టుకొని పురుగులు పట్టేసి, పుచ్చిపోయేసి, కుళ్ళిపోయేది పడేరు. ఎవరికైనా ఇస్తే ఉపయోగపడింది కదా అంటారు అన్నమాట. లోక కళ్యాణార్థం కోసం చేసే వాళ్ళలో ఒకరిగా ఉంటారు ఈ కుంభరాశి వారు. అలానే లోకాన్ని నిలబెట్టేటువంటి పెద్ద పెద్ద మేధావులు వెనక కూడా ఉంటారు వీరే. సినిమాకి డైరెక్టర్ ఎంతైతే అవసరమో, మానవాళికి మొత్తానికి కుంభరాశి వారు అంతే అవసరం. అంత నేర్పుత, అంత చైతన్యము, అంత ఆలోచన, పని చేయగలడు సత్తా, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఓర్పు, సహనము, నిజాయితీ, మాట తప్పని తనము. ఇవన్నీ కూడా మనిషి జీవితంలో సహజ గుణాలు. ఇవన్నీ సహజ గుణాలని ఎందుకు అనాలి అంటే కనుక కొంతమందిలోనే ఉంటాయి కాబట్టి. అందులోనూ కుంభరాశి వారికి అందులో ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి కుంభరాశి వారికి ఎప్పుడు చూడండి కష్టాలు, నిష్ఠూరాలు, ఇష్టాలు లేకుండానే పని చేయటం, ఇక జీవితంలో ఇంతే కావాలి అని మనమే అనుకోవటం. ఎంత చేసినా ఎంత చెట్టుకి అంతే కాదు కదా, ఎందుకు అతిగా ఆశ పట్టము, అయ్యేది ఏదైనా ఉంటే దేవుడు దయ వల్ల మనకు అవుతుంది, నాలో రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా తీసుకునే వస్తారు అని చెప్పేసి ఉంటుంది అనమాట. మనం ఎలా అయితే ఆకలేసినప్పుడు కరెక్ట్ టైంకి ఏదో విధంగా తింటున్నామో, అదే విధంగా నాకు రాసి పెట్టి ఉంటే వస్తుందని ఒక నమ్మకాన్ని నమ్ముతారు వాళ్ళు. ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తారు, ఆ నమ్మకంతోనే సహాయం చేస్తారు కూడా. అలాంటిది గుణాలు ఎంతమందిలో ఉంటాయండి? చాలా తక్కువ మందిలో ఉంటాయి. కాబట్టి లోక కళ్యాణార్థం కోసం చూసినా కావాలంటే చూడండి, మీరు మిలిటరీ సైతం కానీ, పోలీసుల్లో కానీ, డాక్టర్స్లో కానీ, ఏదైనా ప్రపంచానికి మంచి చేసేటువంటి ఆలోచన అలాంటి రంగంలో ఉన్న వారికి జాతకం చూస్తే 75% కుంభరాశి వారు కనిపిస్తారు. తెలివితేటల్లో ఉన్న వాళ్ళేమో వృషభ రాశి కింద కనిపిస్తారు, కష్టపడి పనిచేసే వాళ్ళలో కుంభరాశి వాళ్ళే కనిపిస్తారు. పడవలు తయారు చేసేవారు కానివ్వండి, స్టీమర్స్ తయారు చేసేవారు కానివ్వండి, సోలార్స్ తయారు చేసేవారు కానివ్వండి, అసలు ప్రపంచానికే ఇప్పుడు నడిచేటువంటి ఏ టెక్నాలజీ నడిచేటానికి మూలమైనటువంటి ఉపగ్రహాలు తయారు చేసే వాళ్ళలో మెయిన్గా కుంభరాశి వారే ఉంటారు. అలాంటి కుంభరాశి వారికి ఇప్పుడు మరి వాళ్ళు కూడా కలిసి రావాలి కదా. కలిసి రావాలంటే ఏం కావాలి? గ్రహాలు అప్పుడప్పుడు మారుతూ ఉండాలి. అతిపెద్ద గ్రహాలు మారాలి, చిన్న చిన్నవి మారితే సరిపోదు. అవన్నీ కూడా ఉపశమనం మాత్రమే ఉంటుంది, వేడికి చన్నీళ్ళు అన్నట్టే ఉంటుంది. కానీ అతిపెద్ద గ్రహాలు మారినప్పుడు ఖచ్చితంగా జీవితంలో స్థితిగతులు మారతాయండి. ఆ మారేటువంటి తరుణంలో మనకి 20 సంవత్సరాలు వచ్చినాయా, 50 సంవత్సరాలు వచ్చినాయి కాదు, మిషన్ 48 అన్నట్టుగానే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే కనుక, ఈ గ్రహాలు
మనకి ఇప్పుడు ప్రజెంట్ 2026 సంవత్సరం అతిపెద్ద గ్రహం అయినటువంటిది గురు గ్రహం. ఈ గురువుకు సంబంధించినటువంటి గ్రహము 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఉదయం 5:54 కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఈ సంచరించే తరుణంలో తనకి వెంటనే వస్తున్నటువంటి శుక్ర గ్రహము, దానితో పాటు వెంటనే వచ్చినటువంటి 14వ తారీఖు మారేటువంటి రవి గ్రహము, ఈ మూడు కూడా మార్పిడి వలన కుంభరాశి వారికి అతి పెద్దగా కలిసి వచ్చేటువంటి కాలం ఏర్పడబోతూ ఉంది. వెళ్తూ ఉంటే సన్మానం చేస్తారు, కుర్చీ వేస్తారు, కూర్చోబెడతారు, కిరీటం పెడతారు, వారికి కవచకుండాలు తొలుగుతారు, వారికి కావాల్సిన పేరు ప్రఖ్యాత పొంచాలంట. అంటే వీరి గుర్తింపు అనమాట. వీరికి ఆ కష్టానికి ప్రతిఫలం అంటే ఈ రోజు అనుభవిస్తారు అన్నట్టుగా వారికి అనుకోకుండానే వెతికేతీక కాలికి దొరుకుతూ ఉంటది అనమాట. అదే విధంగా వీరికి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు మాత్రము నాకు ఎందుకులేండి, మా పిల్లలు ఉన్నారు, మనలు ఉన్నారని చెప్పి చేయకూడదు. ఆ అవకాశం ఖచ్చితంగా మనం తీసుకోవాలి. మనము కష్టపడితేనే మనమే సుఖపడితే ఆ సుఖంలో కావాలంటే షేర్ ఇవ్వచ్చు, కానీ కష్టంలో షేర్ ఇచ్చేదానికి మీకు అవకాశం ఉండదు. కాబట్టి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు కష్టంతో పాటు ఇంకొంచెం మీకు మెలకుగా ఉండేదానికి, ఇంకొంచెం ఎదిగేదానికి ఉంటే మీరు 10 మందికి సహాయం చేసేటువంటి శక్తియుక్తులు మీకు వస్తాయి. కాబట్టి ఆ ఒక అవకాశాన్ని వారికి ఇవ్వండి, వీరికి ఇవ్వండి కాకుండా మీరు దాన్ని అనుభవించాల్సిందే, దాన్ని తీసుకోవాల్సిందే. ఇది మాత్రం ప్రతి ఒక్క కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాలి సంవత్సరం. ఎందుకంటే కనుక మనం చెప్తున్నామంటే ఆషామాషిగా చెప్పం, అందులో అవకాశం వస్తేనే చెప్తాం, అవకాశం ఉంటేనే చెప్తాం. అలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. దానితో పాటు 19 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి ఈ గురుగ్రహం అయినప్పటికీ ఆయనతో పాటు శుక్రుడు వస్తాడా అనేది లేదు. కాబట్టి మరలా ఇలాంటి అవకాశం రావాలంటే 19 సంవత్సరాలు, అప్పుడు రాజోడు రెడ్డివాడు, అప్పుడు మనం ఉంటామో లేదా మన తరాల కింద వాళ్ళు వస్తారు, ప్రపంచం ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశం వేడిగా ఉన్నప్పుడే తినాలి, కొన్ని వేడిగా ఉన్నప్పుడే చల్లగా ఉన్నప్పుడే తినాలి, కొన్ని అందుకే ఐస్ క్రీమ్ చల్లగానే తినాలి మనం ఎప్పుడు కూడా. టీ అనేది వేడిగానే తాగాలి, మళ్ళీ చల్లారిపోతే కూల్ కాఫీ కింద రేట్ వేస్తారు. కాబట్టి ఏదైతే మనం చేయాలనుకుంటామో ఆ సమయంలోనే చేయాలి. అలానే పిల్లల పెళ్లి చేయాలన్నా, బాధ్యత తీసుకోవాలన్నా, ఇంట్లో మరమ్మతు చేయాలన్నా, ఇల్లు వాహనం అన్ని కూడా మీకు సమకూర్చేలా కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఒకటి ఉందండి, రైతే రాజు అనే నినాదానికి అయితే మాత్రం ఖచ్చితంగా వీరినే సూటబుల్ గా తీసుకుంటారండి. ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి అవార్డులు వస్తాయి. పెడితే కనుక రైతుకి అవార్డు పెడితే ఖచ్చితంగా వీరికి వస్తుంది. కాబట్టి ఏది ఆ రైతు బిడ్డ బిగ్ బాస్కి వెళ్ళినట్టు అట్లాంటి అవార్డులు కాదు, రైతుగా కష్టపడి సంపాదించినటువంటి అవార్డులు. ఈ అవార్డు తీసుకోవాలంటే మనకి చాలా పెట్టుబడి ఉండాలి. అది కుంభరాశి వారి ఒక్క సొంతం. కాబట్టి ఈ గురువు మారిన వెనువెంటనే వారు ఎలాంటి పని చేసినా కూడా చేసుకోవచ్చు. కానీ రైతుగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రము ఖచ్చితంగా రానున్నటువంటి అన్ని దేశాల్లో కూడా వీరు పేరు ప్రఖ్యాత పొంచేలాగా, కొత్త రకం పంటలు వేసుకునేలాగా అన్ని రకాల పంటలు కూడా వీరు వేసుకోవచ్చు. భూమికి విలువ కాదు, పంటకు విలువ వస్తుంది. కాబట్టి ప్రయత్నం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ గురు బలం వీరికి అంత శుభదృష్టి ఇస్తుంది. దాంతో పాటు వీరికి శుక్రుడు బాగా బలంగా ఉన్నాడు. వీరి దాంట్లో రాహు ఉన్నారు, అయినప్పటికీ 2వ స్థానంలో శని ఉన్నాడు. ఇంకా అయినప్పటికీ కూడా ఆ 2 ఉపశమనం దొరకడానికి వీరు వచ్చేసి వీరి మీద మంచి శుభదృష్టితో ఉన్నారు. కాబట్టి కాకపోతే ఒక పని ఒకసారి కాకుండా 1కి 2 సార్లు చేస్తే వీరికి అవుతుంది. అది ఏంటి, ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నారా, వారికి పెళ్లి అయ్యే యోగ్యత కనిపిస్తుంది. ఎప్పుడు నవంబర్ డిసెంబర్లో, ఏది 2020 సంవత్సరంలో ఖచ్చితంగా వారికి ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఉంటే పెళ్లి అవుతుంది. ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. దానితో పాటు తూర్పు దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, పడమర దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ దొరకడం మామూలు విషయం కాదు. ఇది వారికి తగ్గటువంటి కుటుంబం సంబంధించినటువంటి పెళ్లిళ్ళు కూడా అయ్యేదానికి ఉంది. కాబట్టి శుభకార్యాలు చేయొచ్చు, శుభకార్యాలు బాధ్యత తీసుకోవచ్చు. అలానే పిల్లలు ఏదైనా దారి తప్పుతున్నారని కూడా క్రమశిక్షణ చేసేందుకు కూడా అనువైనటువంటి సమయం అని చెప్పొచ్చు. దాంతో పాటు ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలి అనుకున్న వారు ఎవరైనా ఉన్నారా, ఏదైనా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అలానే విదేశాలకు వెళ్ళడానికి కావాల్సినటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు ఉంటాయి, అలాంటి వాటిని నిర్మించుకోవడానికి కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కానీ, మార్కెటింగ్ రంగాలు కానీ, అపరాల వ్యాపారం కానీ, కిరాణా షాప్స్, మర్చెంట్ షాప్స్, సూపర్ మార్కెట్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్, ఇలాంటి ఏదైనా పూజా సామాగ్రి స్టోర్స్, హోటల్స్, రెస్టారెంట్స్, బడ్డీ కొట్స్, ఇలాంటి ఏదైనా నిర్మించడానికి వెజిటేబుల్ షాప్స్, సూపర్ మార్కెట్స్ కానీ, డ్రై ఫ్రూట్ షాప్స్ కానీ పెట్టుకునే దానికి కానీ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం ఇది మనకి డిసెంబర్లో పెట్టుకోవచ్చు. అలానే జూన్ 24వ తారీఖు తర్వాత వీరు ఏదైనా పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు, రెండోసారి పెళ్లి చేసుకునే దానికి యోగ్యత లేదు. దానితో పాటు ఈ సంవత్సరంలో ఏదైతే మనం అనుకుంటామో అవన్నీ కూడా నెరవేరేలాగా ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఆ మేర వీరు పరిగెత్త అవసరం లేదు. వీరు ప్రశాంతంగా చేసుకున్నా కూడా నెరవేరితే దానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ఆలోచన బద్ధకంగా కాకుండా ముందుకు చురుగ్గా వెళ్తేనే అవుతాయి. గురుగారు, ఇక ఈ నరఘోష కావచ్చు, నరదృష్టి, శత్రువులు ఎక్కువ అయ్యారు,
లేదంటే కుళ్ళుతోనో కుతరంతోనో మా భార్య మీదో భర్త మీదో ఏదో చేయించారు, లేదంటే మందు పెట్టారు, మరి అష్టదిగ్బంధనం చేస్తారు, ముందుకు ఎలాగెళ్ళాలో అర్థం కావట్లేదు అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా తెలియజేయండి గురుగారు. కుంభరాశి వాళ్ళు ఏంటంటే సాదాసీదాగా ఏదో అందరినీ చెంత చేర్చుకుంటూ ఉంటారు. మన వాళ్లే కదా ఏదైనా చేద్దామని చెప్పి లోపలేం పెట్టుకోరు, అన్ని బయటికి మాట్లాడేస్తారు. నేను సంపాదించానండి, నేను పలానా దగ్గర పని వచ్చిందండి అనగానే ఎదుటి వారికి ఏదో వీరు సంపాదించుకుని వెనకేసి పోతున్నారు అన్నట్టుగా వారు వీరి మీద ఏందండి కష్టపడే వాళ్ళ మీద ఏముంటాయండి అది ఆలోచించకుండా వీరు ఎదగకూడదని చెప్పేసి వీరి పైన బంధుమిత్రులు కూడా అంతే, మనం ఎదుగుదలను తట్టుకోలేరు. నవ్వండి ఖచ్చితంగా సాయంత్రం హెడేక్ వచ్చింది, చుట్టాల పక్కల మధ్య నవ్వినా వారితో ఆనందంగా ఉన్నామని తెలిసినా అస్సలు ఓర్చుకోలేరండి బాబు. అందుకోసం వారు వీరి పైన ఏం చేస్తారంటే చెడు క్రియలు చేపిస్తూ ఉంటారు, అష్టదిబ్బంది చేపిస్తారు, ఎదకొని చేపిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అష్టదిబ్బంది అంటే చాలా ఈజీగా చేస్తా ఉన్నారండి. గురు దరిద్రం ఉన్నప్పుడు కూడా అలా తయారయ్యారు. చెడు చేసేయడానికి ముందుకు వస్తారు కానీ మంచి చేయడానికి ఎవరు కనిపించడు. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అట్లాంటి దగ్గరికి వెళ్ళేసి ఈ కుంభరాశి వాళ్ళ మీద చెడు దృష్టి సారించేసి వాళ్ళ పిల్లల్ని తీసుకుపోవడం, అపహరించడం, లేదా వాళ్ళని పెళ్లి చేసుకుంటానికి మోసం చేయటము, డబ్బుని నాశనం చేయటము, వారి పిల్లల్ని చెడు వ్యసనాలకు బానిసం చేయటము, వీరి ఆర్థిక స్థితిగతులు నిరకులా చేసుకోవడం, వ్యాపారం మీద నష్టం వచ్చేలా చేయటము, చేతబడులు ఇట్లాంటి లాంటివి చేయటము, అష్టబ్బంది లాంటివి చేసి భార్య బిడ్డలను దూరం చేసి భార్యాభర్తలను దూరం చేసి విడాకుల వరకు వెళ్ళేలా చేస్తూ ఉంటారు మూడో వ్యక్తి వచ్చి. అందుకే మన పర్సనల్ విషయాలు నాలుగు గోడల మధ్యనే ఉండాలి, బయటికి ఎవరికి చెప్పకూడదు. పర్సనల్ విషయం చెప్పాడు మనం చీప్ అయిపోతాం, మనం వీక్ అయిపోతాం, మనకు సంబంధించినటువంటి వీక్ పాయింట్ దొరికిపోతుంది, మనల్ని ఆడుకుంటారు, మనల్ని ఏదిస్తూ ఉంటారు, మనల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. పర్సన్స్ ఈ రోజు మామూలుగా లేరండి. మానవ గ్రహం నమ్మకూడదు, మానవ గ్రహాన్ని నమ్మకూడదు ఎప్పుడు కూడా. అందుకనే అలాంటివి ఏమైనా జరిగినాయి అంటే కనుక చిన్న చిన్నది యజ్ఞ యాగ హోమ జపాలు పూజలు నామాలు గోత్రనామాలు ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ తీసుకోవడానికి నరదిష్టి పోయేదానికి. కానీ మనకి అలాగే చెడు క్రియలు జరిగితే అవన్నీ తీసేసేలాగా ఉండవండి. అది ఎక్కడైనా సమీప దూరంలో మంచి గురువు ఉండాలి. మనకి ఏం ఆశించకుండా చేసేటువంటి గురువు ఉంటే అక్కడ మనకి ఏదైనా సంప్రదిస్తే కనుక మనకున్న సమస్యకి అసలు ఏం జరుగుతుంది, మనం ఎందుకు ఎదగట్లేదు, ఆ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. దానికి సంబంధించినటువంటి సమాధానమే కాదండి, పరిష్కారం కూడా దొరుకుతుంది. ఆ పరిష్కార మార్గం అయిపోయిన తర్వాత అప్పుడు జాతక ప్రకారంగా మనం కూడా జీవితంలో ఎందుకు ఎదగలేము అనుకునే క్వశ్చన్ వస్తుంది, రాదు, ఎదిగే చూపిస్తాం. కాబట్టి అలా ఉంటే సంప్రదించాలి. మరొక విషయం ఏంటంటే చాలా మందికి తెలుసు మన దగ్గర ఎన్ని వస్తువులు మనకన్నా కూడా ప్రజలకు ఎక్కువ తెలుసు. కాబట్టి ఏదైనా మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు ప్రతి ఒక్కటి కూడా మంత్రోచ్చారణ చేసి వారి సమస్యను బట్టి మా వస్తువుని వారి చెంతకే చేర్చే సదవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. సంప్రదిస్తే సరస్వైనటువంటి ధరల్లోని ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి వారి చెంతకి చేరుస్తాం. ఇటీవల మనం ఏం చేస్తున్నామంటే కనుక అందరూ బాగుండాలి, అన్ని రకాల చిన్న చిన్న దోషాలు పోవాలని ఒక శుభ సంకల్పంతో పెళ్లి కాని వారికి కానీ, భార్యవత దూరమైనది కానీ, ఆర్థిక సమస్యలు ఉన్న వారికి కానీ, చెడు దృష్టి నరదిష్టి నరప్రభావం ఉన్న వారికి కూడా కొంతమేర ఉపశమనం పొందేలాగా కుంకుమ సాంబ్రాణి ఈ రెండు కూడా పూర్తి ఉచితంతో మంత్రోచ్చారణ చేసి వారి చెంతకి చేరుస్తున్నాము. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. కేవలం మన వద్ద నుంచి వారి చెంతకి చేర్చేటువంటి రుసుము మాత్రమే మనం తీసుకొని పంపిస్తున్నాం. కాబట్టి నిజంగా ఎవరికైనా కావాలని దీంతో పని వద్దని నమ్మకం వారైతే మాత్రం ఖచ్చితంగా వాట్సాప్ ద్వారా సంప్రదించితే వారికి పంపించేటువంటి సదవకాశం చేద్దాము. అలానే దేవుని అనుగ్రహం కావాలి ఖచ్చితంగా. ఈ కుంభరాశి వారికి కష్టపడే వారు కాబట్టి దేవుని అనుగ్రహం కావాలి. వీరికి ఏం కావాలయ్యా అంటే విష్ణు ఆలయంలో ఎక్కడైనా కృష్ణాలయం కానీ, రామాలయం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ ఇట్లా ఉంటుంది, విష్ణు ఆలయాలు ఉంటాయి. ఈ విష్ణు ఆలయంలో శనివారం రోజున నిమ్మకాయ పులిహోర కాకుండా చింతపండు పులిహోర, ఇంగువ పల్లీలు వేసినటువంటి చింతపండు పులిహోర స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. అలానే అమ్మవారికి గ్రామ దేవతకు కానీ, అలానే పొలిమేర దగ్గర కానీ ఇలా అమ్మవార్లు ఉంటారు, అమ్మవారికి దద్దోజనం ఆదివారం రోజున పెట్టాలి. ఇలా ఎన్ని వారాలైనా చేసుకోవచ్చు, ఇన్ని వారాలు అనేది లేదు. అలానే శివాలయంలో చెరుకు రసం దానిమ్మ రసంతో అభిషేకం చేసుకోవాలి, కొబ్బరి బొండల నీళ్లతో అభిషేకం చేసుకోవాలి. వారికి ఎన్ని కర్మలున్నా ఎన్ని క్రియలున్నా అన్ని కూడా కొంతమేర పటాపంచలేటువంటి అదృష్టం అవకాశం వస్తుంది. అలానే నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, దీంతో పాటు ఎండుమిరపకాయ గింజలు 7 ఇవన్నీ కూడా తీసుకొని తల చుట్టూ 7 times దిష్టి తీసుకోవాలి. ఇది కూడా శనివారం రోజు చాలా తీసుకొని రోడ్డుకి ఇరువైపులో పడేసుకోవాలి. ఇవన్నీ కూడా వీరు పాటించినట్టయితే కనుక గురు భగవాన్ యొక్క శుభ దృష్టి కూడా వీరికి మలుచుకుంటుంది. అలానే వీరికి జూన్ జూలై మాసంలో విదేశీ ప్రయత్నము, ఆగస్టు సెప్టెంబర్ మాసంలో పెళ్లి ప్రయత్నము, అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఏదైనా జాబ్ కానివ్వండి, ఏదైనా వ్యాపారం కానీ ప్రయత్నం చేసుకోవచ్చు. డిసెంబర్ మాసంలో అయితే కనుక గండం ఒకటి కనిపిస్తా ఉంది.
ఉంది. ఆ గండాన్ని తగ్గట్టుగా ఏదైనా దూర ప్రయాణం చేయాలనుకున్న వారు చిన్న చిన్న ప్రయాణాలు చేసుకోవచ్చు. దూర ప్రయాణం చేసుకుని తోడుని తీసుకుని వెళ్ళాలి. తోడు అంటే పెళ్లి చేసుకోనో లేకపోతే ఎఫ్ఐఆర్ పెట్టుకునో కాదు, ఎవరైనా పక్కన కూర్చోబెట్టుకొని మన వాళ్ళు అనుకున్న వారు డ్రైవర్ని తీసుకుని వెళ్ళాలి. ఇట్లానే తోడు అంటే ఏమైందంటే వేరే కథ వెళ్ళిపోద్ది అనమాట. అట్లని ఎవరిని పడితే వాళ్ళని తీసుకుపోయినట్లయితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా ఏదైనా నిదానంగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ప్రికాషన్ తీసుకుని వెళ్తే కనుక ఆ గండం తప్పేటువంటి ప్రయత్నం ఉంటుంది. గండం తగ్గాలి అంటే లక్ష్మీ నరసింహ స్వామి వారికి దర్శనం తీసుకోవాలి, లేదా 5 నారికేళములు సమర్పించుకోవాలి. నారికేళములు సమర్పించి కొబ్బరి చెప్పులు తెచ్చి మళ్ళీ ఇంట్లో తినడానికి అవ్వదు. నారికేళములు సమర్పించి కొబ్బరి చెప్పులు కూడా అక్కడే వదిలివేయాలి. ఇవి చేసినట్టుగా ఆ గండం కూడా కొంచెం తగ్గేలా ఉంటుంది. ఇది డిసెంబర్లో చేసుకోవచ్చు. ఇలాంటి పరిహారాలు చేసుకొని కొంతమేర అదృష్టవంతులు అయితే అవ్వచ్చు కుంభరాశి వారైతే. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.